ఎలయనగా, యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు. నీ ప్రజలను లేకపోతే ఇశ్రాయేలులను, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది. సో యేసుక్రీస్తు వారు బెత్లెహేము అనే గ్రామంలో జన్మిస్తాడని మీకా ప్రవక్త మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ప్రవచించాడు. ఈ బెత్లెహేము అనేటువంటి గ్రామముల నుండి 3 వ్యక్తులు వచ్చారు. ఈ 3 వ్యక్తులు ఎవరంటే, మొట్టమొదటి వ్యక్తి దావీదు వచ్చారు. ఈయన రాజు, పరిపాలన చేశాడు, అనేక మంది ప్రజలను పరిపాలన చేశాడు. రెండవది, ఈ బెత్లెహేము గ్రామంలో నుండి ప్రవక్త వచ్చారు. ఆయన యెషయా ప్రవక్త. ఈయన ఏం చేశారంటే ప్రజలకు సందేశం ఇచ్చాడు. ఈ బెత్లెహేము గ్రామంలో నుండే యేసుక్రీస్తు వారు వచ్చారు. ఈయన ఏం చేశారంటే ప్రజలు వారి పాపముల నుండి విమోచించాడు. యేసుక్రీస్తు వారు పిల్లరా, ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు. ఆయన అంత మాత్రమే కాదు, ఆయన ప్రవక్త అయి ఉన్నాడు.